గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్మికులకు అంతేకాకుండా మరి కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి ఆధ్వర్యంలో మరి జిహెచ్ఎంసి మున్సిపల్ కార్మికులకు ముఖ్యంగా వాళ్ళ వేతనాలను సవరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న మరి ఎన్నో సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసి కూడా ఏ రోజు కూడా కార్మికుల పక్షాన పట్టించుకున్న పాపాన పోలేరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో మరి లో బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి కార్మికులు వాళ్ళు బతుకుదెరువును చూసి మరి పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న కార్మికులకు వాళ్ళకి ఇచ్చే వేతనము సరిపోవట్లేదు. వారు కనీసము ఇంట్లో కిరాయిలు కానీ ఇంట్లో మరి సరుకులు కానీ వాళ్ళకు వచ్చే జీతం సరిపోతలేదనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారిని దూరదృష్టంతో ఆలోచన చేసి ఇవాళ 3 పట్టణ మరి గ్రామీణ నగర దృష్టిని పెట్టుకొని మరి అక్కడున్న కార్మికులను మరి వారి ఏమంటారు మరి స్కిల్ అన్స్కిల్ సెమీ స్కిల్గా విభజించి వాళ్ళకు వేతనాలు పెంచడం జరిగింది. మరి ఈరోజు కార్మికుల మరి వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తక్కువ జీతానికి వాళ్ళు కార్మికులు పనిచేయలేని పరిస్థితి, వాళ్ళకి ఇంట్లో గడవలేని పరిస్థితి మనం అందరం గమనించాం. ప్రతి ఇంట్లో కూడా ఆలుమొగలు పనిచేస్తే కానీ వాళ్ళ ఇల్లు గడిచే పరిస్థితి లేదు ఈ పట్టణంలో. మరి ఆ ఉద్దేశంతోనే ఇవాళ 14,000 నుంచి 22,000 వరకు మరి ముఖ్యమంత్రి గారు ఈ వేతనాలు పెంచడం జరిగింది. మరి ఇంతకుముందు గతంలో వారికి వేతనం సరిపోక చాలామంది కూడా కార్మికులు రాక మనం చూస్తూ ఉన్నాం. ఈ వేతనం పెంచడం వల్ల అందరూ కూడా మరి పనులకు చేరి వారు ఆనందంగా పనిచేస్తారని భావిస్తూ మరి అంతేకాకుండా కార్మికులు ఇంకా కూడా మరి ప్రతి సంవత్సరం కూడా దీన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాను. మరి అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో ఈఎస్ఐ పిఎఫ్ కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తూ మరి వారికి ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేక సౌకర్యాలు కల్పించి వాళ్ళ పిల్లలకు చదువులు కూడా ఉచితంగా మరి పొందేటట్టు వాళ్ళకు ప్రభుత్వం అన్ని విధాల వరకు హాస్పిటల్ కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళకు జిహెచ్ఎంసీ నుంచి ఈ కార్మికులకు ప్రొడ్యూస్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వం దృష్టికి దొరకపోతూ మరొకసారి మరి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఈ పేదలకు ప్రజలకు అనేక విధాలుగా ఈ ముఖ్యమంత్రి గారు మరి లబ్ధి చేసే విధంగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ కార్మికులందరూ కూడా ఆనందంగా ఉండి మరి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలపాల్సిందిగా ఈ కార్మికులను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. 1,11,00,000 మందికి జీత వేతనాలు పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పెంచినటువంటి కార్మికులందరి తరఫున కూడా మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీలాంటి ప్రభుత్వం సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలుగా ముఖ్యమంత్రి గారు కార్మికులను భావిస్తారు కాబట్టి 1,11,00,000 అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే 4 కోట్ల చిల్లరగా ఉన్నటువంటి తెలంగాణ సంఖ్య 4 కోట్ల మంది ఉంటే జనసంఖ్య ఉంటే అందులోపల నుంచి 1,11,00,000 మందికి జీతాలు పెంచేటువంటి ప్రక్రియ నెలకొని కదా అంటే క్వార్టర్ ఆఫ్ ది తెలంగాణకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు రీసెంట్గానే మౌడి తెలంగాణ వచ్చినప్పుడు డీజిల్ వాడొద్దు, బంగారం వాడొద్దు అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో కూరగాయలు కూడా వాడొద్దు అని చెప్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే నిత్యావసరాలకు ఇబ్బంది కలగొద్దు, నా కార్మికులు 3 పూటలా తిని హాయిగా పిల్లల్ని సాగేటువంటి పరిస్థితి నెలకొల్పాలని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా తరఫు నుంచి కార్మికుల తరఫు నుంచి పూర్తి స్థాయిగా సంఘీభావం తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలం లోపల కూడా కార్మికులకు అత్యుతంగా వాళ్ళకు ప్రధాన పీఠం వేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికులకు ఎన్ని 10 సంవత్సరాలైనా కూడా మాకు జీతాలు పెరగలేదు, సబ్బులు కానీ ఏది కానీ ఇవ్వలేదు. మొన్న మేడే రోజు మేము అనుకున్న విధంగా సీఎం గారు చేసినందుకు మా కార్మిక సంఘాల నుంచి అందరి తరపున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎప్పుడైనా కూడా సీఎం గారికి మేము మా కార్మికులు అందరం రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భోగిని అండి, ఆత్మ కమిటీ డైరెక్టర్ని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే మన మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి కార్మికులకు ఇలా జీతం పెంచినందుకు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నందుకు చాలా మాకు కూడా ఆనందంగా ఉంది.
వాళ్ళు చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళు పైకి వచ్చే వాళ్ళు బాగుంటేనే రోడ్స్ ఏవైనా క్లీన్గా ఉంటాయి. సో జిహెచ్ఎంసి అనేది చాలా పెద్ద సంస్థ, దానికి ఇలా వాళ్ళు సహకరించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి మా తెల్లాపూర్ జిహెచ్ఎంసి కార్మికుల తరఫు నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. జిహెచ్ఎంసిలో పనిచేసే వాళ్ళ కార్మికులకు జీతం పెంచాడు, చాలా సంతోషంగా ఉంది సార్. దట్స్